ఏమ్రా యాద్గిరి, నా మాటకు భయపడి గా సంగపోల్లే పీనుగునొదిలేసి పారిపోయిండ్రు. నువ్వు నా తాన పనిచేసే మనిషివిరా. గా పీనుగనెత్తి పెద్ద తప్పు చేసినవురా. నీకు ఖచ్చితంగా శిక్షబడాలే. చిత్తం ముక్కు నేలకు రాసి ఇక మీద ఏ తప్పు చేయనని దొరగారి కాళ్ళ మీద పడు. మొదటి తప్పుగా భావించి అంతటితో వదిలేస్తారు. నేనేం తప్పు చేయలేదు దొరా. నే చెయ్యా. అవును దొరా, నేనేమన్నా సంఘంలో చేరినానా? కా సంఘపోళ్ళకు సాయం చేసినానా? నీ మాటకేనాడని ఎదురు తిరిగినానా? నీ బాంచని కాలు మొక్తానేటోండి. కాగో కా కొమరి తల్లి ఆ పీనుగు మీద పడి ఏడుతుంటే వచ్చి సాయం చేసినా తప్ప భంచన్. ఏం మాట్లాడుతున్నావురా? తప్పున్నారా? ఈయన ముక్కు నేలకు రాయించి ఆ బండని ఈయన ఈప్ మీదకెత్తండి. ఒత్తు గుంకేదనక ఆ బండని ఈడు మొయ్యాలి. నీ కాలు మొక్త దొరా, నా బిడ్డ నేను చెయ్యకు దొరా. గంత బండ నెత్తిని పెడితే సస్తాడు దొరా. దొరా నీ కాలు మొక్త దొరా. ఆ నీడ్స్ దొరా, బండిడ్చి పెట్టుండ్రా. బండ బరువేంతో తెలవాలి. ఎంతకాలంకి సొంటి శిక్షలు, ఎంతకాలం కోసం పడాలి. పట్ట పగ్గాలు లేకుండా అయిపోతాను. దొరా, నేను తప్పు చేయలేదు. నేను నిన్ను క్షమాపణ కోరను. కొమరయ్య తల్లే కాదు, ఏ తల్లి పిలిచినా ఈ యాదగిరి ఆడుంటాడు దొరా. నీ బాంచన్ని కాలు మొక్త దొరా. అమ్మా, దొరను బతిలాడొద్దు దొరా. మా అమ్మనేం చేకు. వాడు తెలియక తప్పు చేసిండు, క్షమించండి దొరా. అవుదొరా, క్షమించు దొరా. నాకే ఎదురు చెప్తారా? యాదగిరి, ఏ అమ్మ బాధపడ్డా చూడలేనన్నావు కదరా. ఇప్పుడు నీ అమ్మే బాధపడతాంది. ఏం చేస్తావురా నీ తల్లి? మాట కాలేకపోతే ఇట్లనే అవుతుంది. అమ్మా, నా తల్లి ఒంటి మీద ఎవడన్నా చేసిండ్రో ఇదే రాయితో వాళ్ళ తలకే పక్కలు కొడతా. జరగండి నా కొడుకల్లారా. నీ తల్లి